ఇతరుల పట్ల ప్రేమ మరియు ఆప్యాయతలను వ్యక్తపరచడానికి ముద్దు పెట్టడం ద్వారా వెల్లడిస్తారు చాలామంది. ఈ ప్రస్తావన ఒక మానవ జాతిలో మాత్రమే ఉంది. ఒకరిని ముద్దు పెట్టుకోవడం వల్ల వారిలో అనుబంధం మరియు సాన్నిహిత్యం అనేక రెట్లు పెరుగుతుంది. ముద్దు అనేది ప్రేమను మాత్రమే కాకుండా అనుభూతి, ఆప్యాయత, స్నేహం మరియు సంబంధాన్ని కూడా వ్యక్తపరచడంలో ముఖ్యమైన పని. ముద్దు అనేది మానవ కార్యకలాపాలలో ఒక సాధారణ కార్యకలాపం. సంబంధాల మధ్య ఆ ముద్దు వివిధ అద్భుతాలు జరగడానికి ప్రారంభ స్థానం. ముద్దు అనేది ముఖ్యంగా ప్రేమికులు మరియు జంటలకు ప్రేమ మార్పిడి. ముద్దు అనేది సాధారణ కార్యకలాపం మాత్రమే కాదని, ఇది అనేక ఆరోగ్య మరియు మానసిక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. ప్రేమికుడి నుండి ప్రేమికురాలికి ముద్దు వారి సంబంధాన్ని బలపరుస్తుంది. తల్లి నుండి బిడ్డకు ముద్దు బంధాన్ని మరింత పెంచుతుంది. బిడ్డ పెద్దదయ్యాక తల్లికి ఇచ్చే ముద్దు జీవితంలో ఆనందించే తత్వాన్ని తెలియజేస్తుంది. ముద్దు భాగస్వామితో సంబంధాన్ని బలపరుస్తుంది మరియు వారి మధ్య లోతైన భావాలను మార్పిడి చేసుకోవడానికి సహాయపడుతుంది. దీంతో వారి సాన్నిహిత్యం మరింత దగ్గరవుతుంది. ఇది కొత్త జీవితానికి జన్మనిస్తుంది. ముద్దు పెట్టడం వల్ల మన శరీరంలో ఆక్సిటోసిన్, డోపామైన్ వంటి హార్మోన్లు విడుదల అవుతాయి. దీని ద్వారా మన మనసులో మంచి ఆలోచనలు పుడతాయి. కాబట్టి ఈ రెండింటిని ఆంగ్లంలో ఫీల్ గుడ్ హార్మోన్లు అంటారు. ఈ హార్మోన్లు శరీరంలో స్రవించినప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. ఛాలెంజింగ్ లైఫ్లో మన భాగస్వామి నుంచి రోజు ముద్దులు తీసుకుంటే ఆ రోజునే జయించవచ్చు. ముద్దుల నుంచి సాధారణ చర్యలు మిమ్మల్ని ఒత్తిడి మరియు నిరాశ నుండి ఉపశమనం చేస్తాయి. ముద్దు అనేది విచిత్రమైన మానవ చర్య. దీనిని పెద్దగా తీసుకోలేము. శరీరంలో అకస్మాత్తుగా సంభవించే మాయాజాలాన్ని ముద్దు ద్వారా వ్యక్తపరుస్తారు. అది వ్యక్తమైనప్పుడు స్త్రీ ప్రేమికురాలుగా అవుతుంది, శత్రువు స్నేహితుడు అవుతారు మరియు ఒక బిడ్డ కొడుకు లేదా కూతురై అవుతుంది. శారీరక భావాలు మరియు దాచిన ప్రేమ ముద్దు ద్వారా మళ్ళీ పుంజుకుంటుంది. ఇద్దరి మధ్య జరిగే ముద్దులే ఆ ఆకర్షణ ఎలా ఉంటుందో చెప్పగలదు.